వైసీపీ ప్రభుత్వాన్ని రాష్ట్రానికి పట్టిన 5 ఏళ్ల శనిగా అభివర్ణించారు టీడీపీ అధినేత చంద్రబాబు. రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఏపీని జగన్ సర్వనాశనం చేశారని విరుచుకుపడ్డారు. కాకినాడలో రెండో రోజు పర్యటనలో భాగంగా పెద్దాపురం వరకు భారీ రోడ్ షో నిర్వహించారు. అనంతరం పెద్దాపురంలో బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. తర్వాత సామర్లకోట వరకు రోడ్ షో చేపట్టారు. ఆయా సందర్భాల్లో సీఎం జగన్ తీరుపై చంద్రబాబు ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో పేదలు ధనికుల మధ్య పోరాటమని జగన్ కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని, వాస్తవానికి దేశంలో ఆయనంత సంపన్నుడైన ముఖ్యమంత్రి లేరని చంద్రబాబు చెప్పారు. 373 కోట్ల రూపాయల ఆస్తులున్నట్లు 2019 ఎన్నికల అఫిడవిట్లో జగన్ చూపించాడని గుర్తు చేశారు. పాత అఫిడవిట్ ప్రకారమే అంత ధనికుడైన జగన్ ఇప్పుడు పేదల గురించి మాట్లాడుతూ నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఆ రేషన్ బియ్యం ఒక 5 రూపాయలు 10 రూపాయలు మీ చేతుల్లో పెట్టి ఆ రేషన్ బియ్యం మళ్ళా తీసుకుని ఆఫ్రికాకి ఎగుమతి చేస్తున్నారు. పెద్ద కుంభకోణం మీ జిల్లాలోనే ఆద్యుడున్నాడు, ఇక్కడే పక్కనే కాకినాడలో. అర్థమైందా మీకు? ఆయన ఎమ్మెల్యే, వాళ్ళ తండ్రి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్, వాళ్ళ తమ్ముడు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. అందరూ తోడు దొంగలంతా ఒక ఇంట్లోనే. మనకేమీ తెలియవు. ఇక్కడి నుంచి గూడు పుటాణి వేల కోట్ల రూపాయల కుంభకోణం ఇది. ఇక్కడి నుంచి ఆఫ్రికాకి ఐవరీ పోర్టుకి బియ్యం పంపిస్తా, నా ఇష్టం. అక్కడ కూడా ఈయన గోడౌన్స్ ఉన్నాయంట. మాట్లాడితే ఈయన పెద్ద రౌడీ అంట. ఒకటే చెప్తున్నా, రౌడీల తోక కట్ చేస్తా, మీరు తప్పు చేసిన వాడిని బొక్క పెడతా. మీ దగ్గరకు వస్తా ఉంది ఆ రేషన్ బియ్యం ఒక 5 రూపాయలు 10 రూపాయలు మీ చేతుల్లో